హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మేడారం జాతరలో డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టిన ఎస్పీ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఎందుకు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాలు తిన్నట్లయితే, మేడారం జాతరలో ఎస్ఐని కొట్టారు ఎస్పీ. సమ్మక్క గద్దెల వద్దకు వెళ్లాలని అడిగినందుకు ఎస్ఐని భార్య పిల్లల ముందే చెంప మీద కొట్టి బూతులు తిట్టి కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు ఎస్పీ ఆలం గౌస్. దీంతో ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌస్ తీరు వివాదాస్పదం అవుతుంది. కానీ మేడారంలో రేవంత్ రెడ్డి వెంట సునీల్ కొనుగోలుకు వీఐపీ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ప్రతి జాతరలో పోలీసు కుటుంబాలకు డైరెక్ట్ దర్శనం పెట్టేవారు. ఈసారి మాత్రం మేడారం జాతరలో పెట్టలేదు. మేడారం మహాజాతర సందర్భంగా వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏఆర్ఎస్ఐ రవికుమార్ డ్యూటీ నిర్వహిస్తుండగా తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం ఎస్ఐని భార్య పిల్లల ముందే చెంప మీద కొట్టి బూతులు తిడుతూ కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ హఠాత్ పరిణామానికి బెత్తరపోయిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యవంతమయ్యారు. ఈ ఘటనను చూసిన తోడు సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు. గౌస్ ఆలంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. విధులు నిర్వహించిన కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకెళ్తున్న ఎస్ఐ రవికుమార్ను ఎస్పీ చేసుకోవటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల కుటుంబాలకు మాత్రమే డైరెక్ట్ దర్శనమా, మా కుటుంబాలకు అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు కానిస్టేబుల్స్. అంతేకాకుండా 2వ తేదీన హెడ్ క్వార్టర్ ఎదుట సిపి ఆధ్వర్యంలో దర్బారు పెట్టి ఎస్పీ ఎస్ఐ రవికుమార్కు క్షమాపణ చెప్పాలని, లేకుంటే మేడారంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హెడ్ క్వార్టర్స్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.